వెల్కమ్ టు 6 టీవీ. నేను నిత్య శ్రీనివాస్. వీడియోలో డీటెయిల్స్ చూసుకుంటే ఆలయాల చరిత్రలను భావితరాలకు అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వత్ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శివాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ సోమనాథ్ దేవాలయాన్ని రక్షించేందుకు అనేక మంది భారతీయులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారని గుర్తు చేశారు. వారి త్యాగాలను స్మరించుకోవడానికి ఈ సోమనాథ్ స్వాభిమాన పర్వ్ జరుపుకుంటున్నామని రామచంద్రరావు తెలిపారు. 2026 ఒక సంవత్సరంలో మొహమ్మద్ గజల్ని అనేటటువంటి ఒక భారతదేశం పైన ఆక్రమణ చేసి సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సొమ్ముని అంతా కూడా దోచుకొని వెళ్ళినటువంటి ఒక దుండగుడి యొక్క మన చరిత్ర చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈరోజు 2026 అంటే 2026 సంబంధించినటువంటి సంవత్సరంలో దాదాపు 1000 సంవత్సరాలు పూర్తి చేసి ఆ 1000 సంవత్సరాల క్రితము ఏ యొక్క దేవాలయాన్ని మొహమ్మద్ గజని దాన్ని కూల్చివేశాడో, దాన్ని ధ్వంసం చేశాడో, దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మరి 1000 సంవత్సరాలుగా అనేక సంవత్సరాలు దానిపైన ముఘళ్ళు అటు అనేకమైన రాజులు దాని మీద దాడి చేయడం జరిగింది. మనపై ఆక్రమించినటువంటి రాజులందరూ కూడా చంగేజ్ ఖాన్ అతను కూడా వాళ్ళందరూ ఈస్ట్ నుంచి వచ్చారు. ఇటు ముఘల్స్ వచ్చారు, పర్షియన్స్ వచ్చారు, ఈ దేశం పైన బ్రిటిష్లు వచ్చారు. అనేక రకాలైనటువంటి ఆక్రమణకు మనం కూరైనాం. కానీ సోమనాథ్ దేవాలయం ఒక ప్రత్యేకత ఉన్నది. సోమనాథ్ దేవాలయం ఒక గుజరాత్ లో ఉన్నటువంటి అరేబియన్ సీ తరఫు నుంచి చూస్తున్నటువంటి ఒక దేవాలయం. మన భారతదేశం ఒక సంస్కృతి ఒక ప్రతీకం. అది శివాలయము, శివుడి ఒక పూజ నిత్యం జరుగుతూనే ఉంటుంది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబు ఆ రోజు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మన అధ్యక్షుడు, భారతదేశ రాష్ట్రపతి, అదేవిధంగా సర్దార్ పటేల్ గారు 1951లో దాన్ని మరొకసారి దాన్ని రీకన్స్ట్రక్షన్, రినోవేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత దాని యొక్క పర్యాటక స్థలం కింద అదేవిధంగా భక్తులు వేలాది మంది ప్రతిరోజు వచ్చేటటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సోమనాథ దేవాలయం మీద జరిగిన దాడి మన భారతదేశం